జనులారా, మహారాజు ఆజ్ఞను అతిక్రమించడం ధర్మవిరుద్ధం. అందువల్లనే మేము ఇలా వారణావర్తనానికి పయనమయ్యాం. కొంతకాలం అక్కడ నివసించి తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాం. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మాకు వారణావర్తనానికి వెళ్లడానికి అనుజ్ఞనివ్వండి అని ప్రజలను అనేక విధాలుగా ఓదార్చి వారిని అక్కడే ఆగిపోమ్మని చెప్పి పాండవులు తిరిగి వారణావర్తనానికి పయనమయ్యారు. కాని విదురుడు మాత్రం కొంత దూరం పాండవుల వెంటే వెళ్లి వారణావర్త నగర ద్వారం దగ్గర ఆగి పాండవుల వైపు చూస్తూ, పాండుపుత్రులారా, మీ మంచి కోరేవాడిలా నటించి ఎటువంటి కారణం లేకుండా ధృతరాష్ట్రుడు మిమ్మల్ని విధంగా హస్తినాపురి నుంచి బయటకు పంపడం వెనుక మీకు హాని కలిగించే పథకమేదో దాగి ఉంది. కాబట్టి వారణావర్తనానికి వెళ్లినప్పటి నుంచి మీరు అత్యంత అప్రమత్తంగా ఉంటూ విషాగ్ని శస్త్రాది ప్రమాదాల వల్ల ఎటువంటి ఆపద కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ దుర్యోధనుడు ఏదైనా దుష్కృత్యం తలపెట్టినా నేను అతి రహస్యంగా మీకా విషయాన్ని తెలియజేస్తాను అని చెప్పి యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్లి మిగిలిన వారికెవరికీ అర్థం కాని విధంగా రహస్య భాషలో కొన్ని విషయాలు వివరించి వారికి వీడ్కోలు చెప్పి హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయాడు. పాండవుల వారణావర్త ప్రయాణ వార్త తెలుసుకొని ఆ నగర ప్రజలందరూ ఎంతో సంతోషించి వారికి ఎదురేగి స్వాగతం పలికి సకల మర్యాదలతో ఆహ్వానించారు. తరువాత వారి కోసం నిర్మించిన విచిత్ర భవనాలలోకి పాండవులు ప్రవేశించి కొంతకాలం ఆ భవనాలలోనే నివసించారు. తరువాత ఒకరోజు పురోచనుడు పాండవుల దగ్గరకు వచ్చి వారి కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతి మనోహరమైన చతుశ్శాలను సందర్శించవలసిందిగా కోరాడు. పురోచనుడు కోరినట్టుగానే పాండవులు ఆ చతుశ్శాలను సందర్శించి దాని అద్భుత నిర్మాణ చాతుర్యానికి ఎంతో ఆశ్చర్యపడి ఆ భవనాన్ని నిర్మించిన శిల్పకళాకారులకు ఎన్నో కానుకలు ప్రసాదించి ఒక శుభముహూర్తాన అందులోకి గృహప్రవేశం చేశారు. అయితే ప్రత్యర్థుల మాయోపాయాలు, లోలోపలి అభిప్రాయాలు అర్థం చేసుకోవడంలో యుధిష్ఠిరుడు అత్యంత సమర్థుడు. ఆ భవనంలోకి ప్రవేశించగానే యుధిష్ఠిరుడు జాగ్రత్తగా పరిశీలించాడు. ఒకరోజు అతి రహస్యంగా భీముడిని పిలిచి, భీమా, ఈ భవన అపూర్వ నిర్మాణ వైఖరి నాకెంతో వింత కలిగిస్తోంది. విషాగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండమని విదురుడు చెప్పిన మాటలకు ముఖ్య కారణం ఇదే అనిపిస్తోంది. గమనించావా? ఈ భవన గోడల నుండి లక్షా పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆ భవనమంతా లక్క, సాలవృక్ష రసాల మిశ్రమాలతో నిర్మించబడి ఉంది. పైగా ఇది ఆయుధగారానికి అతి దగ్గరగా ఉంది. ఎప్పుడైనా ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి ఇక్కడ నివాసం ఉండడం మనకు ఎంతమాత్రం మంచిది కాదు అని అన్నాడు. అది విన్న భీముడు, మీరు ఇలా భావించినప్పుడు మనం ఎక్కడే ఉండవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు నివసించిన అంతఃపురానికి తిరిగి వెళ్లిపోవచ్చు. అలాగే ఆ పురోచనుడిని ఈ లక్క ఇంటిలోనే భస్మం చేసి అంతం చెయ్యవచ్చు అని అన్నాడు కోపంగా. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమా, మనం ఈ భవంతి యొక్క రహస్యాలన్నీ సంపూర్ణంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ విషయాలు మనకు తెలిశాయని దుర్యోధనుడికి గనుక తెలిసిందంటే తన పథకాన్ని అనుకున్న దానికంటే ముందే అమలు చేయొచ్చు. లేదా మనకు అపకారం తలపెట్టడానికి మరిన్ని పథకాలు పన్నవచ్చు. మనకు వాటిని తెలుసుకోవడం మరింత కష్టమవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇవేమీ మనకు తెలియనట్టుగా ఇక్కడే జాగ్రత్తగా ఉండడం మంచిది అని అన్నాడు. అప్పటినుంచి పాండవులు పగటిపూట సంగీత వినోదాలతో కాలక్షేపం చేస్తూ రాత్రి సమయాన వారి ఆయుధాలను ధరించి ప్రాణ సంరక్షణలో అత్యంత అప్రమత్తులై నిలిచారు. హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుడి యొక్క కుటిల వ్యూహాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తనకెంతో నమ్మకస్తుడైన కనకుడు అనే శిల్పకళాకారుడొకడిని పిలిపించి ఎవరికీ అనుమానం రాకుండా దుర్యోధనుడి పథకాన్ని పాండవులకు తెలియజేయమని అతడిని ఆదేశించాడు. విదురుని ఆదేశంతో కనకుడు తన గుర్రంపై వాయువేగంతో వారణావర్తం చేరుకుని అతి రహస్యంగా పాండవులను కలిసి వారితో, రాకుమారా, నేను ధర్మాధర్మవేత్త అయిన విదురుడి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చాను. మీరు వారణావర్తంలోకి ప్రవేశించే ముందు విదురుడు రహస్య భాషలో ఎవరికీ అర్థం కాని విధంగా విషాగ్ని ప్రమాదాల వల్ల జాగ్రత్తగా ఉండమని మీకాదేశించిన విషయాన్ని మీకు ఆనవాలుగా చెప్పమని చెప్పారు. రాబోయే కృష్ణ చతుర్దశి నాడు ఆ దుష్ట పురోచనుడు ఈ లక్షాగృహానికి నిప్పంటించాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి మీరు దానికంటే ముందే ఈ భవంతి నుంచి వెళ్లిపోవలసి ఉంది. అందుకోసం భూగర్భంలో అతి గోప్యంగా ఒక సొరంగ మార్గం నిర్మించమని విదురుల వారు నన్ను ఆజ్ఞాపించారు అని చెప్పి ఆ కనకుడు లక్షా మందిరం అడుగున ఒక సుదీర్ఘ సొరంగం నిర్మించి పాండవులకు దాని రహస్యాలన్నీ వివరించాడు. అయితే భీముడు ఆ సొరంగంలోకి ప్రవేశించి
తనే స్వయంగా ఆ మార్గాలంతటినీ పూర్తిగా పరిశీలించి బయటకు వెళ్లడానికి సర్వసన్నద్ధుడై వేచి ఉన్నాడు. అయితే పాండవులకు ఏ లోటు రాకుండా సపర్యలు చెయ్యడానికి, అలాగే పాండవుల రహస్యాలను తెలుసుకోవడానికి పురోచనుడు ఒక ఆటవిక మహిళను గూఢచారిగా నియమించాడు. ఆ మహిళకు 5 పుత్రులు. ప్రతిరోజు అడవికి వెళ్లి పండ్లు పూలు కోసి తెచ్చి కుంతీదేవిని ఆనందపరిచేది. అలాగే మరోవైపు నుంచి పాండవుల విషయాలన్నీ అతి రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి తెలియజేస్తుండేది. ఇలా వారణావర్తంలో 6 మాసాలు గడిచిపోయింది. కనకుడు చెప్పిన కృష్ణ చతుర్దశి రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆ ఆటవిక మహిళ తన కుమారులతో కలిసి మృష్టాన్న భోజనం ఆరగించి మితి మీరిన మద్యపానంతో మైమరచి ఆ లక్క ఇంటిలోనే ఒకచోట ఆదమరచి వారందరూ నిద్రపోయారు. ఆ భవనంలోని ఒక మందిరంలో నివసిస్తున్న పురోచనుడు కూడా తన పథకాన్ని అమలు చెయ్యడానికి రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. రాత్రి అయ్యిందే గాని భీముడు పురోచనుడి కంటే ముందే మేలుకొని ముందుగా పురోచనుడి మందిరానికి నిప్పు పెట్టి అతడి దుష్ట ఆలోచనకు ముగింపు పలికాడు. తరువాత తాము ఉంటున్న భవనాలకు నిప్పు అంటించి వెంటనే కుంతీదేవిని అన్నదమ్ములను సొరంగం తవ్విన మందిర ద్వారంలోకి ప్రవేశపెట్టి తాము సురక్షితంగానే ఉన్నామన్న వార్తను కనకుడికి తెలియజేశాడు. కాని ఆ భీకర స్వరంగ మార్గంలోకి కుంతీదేవి అడుగుపెట్టలేక ఆగిపోయింది. మిగిలిన పాండవులు కూడా భీముడి వేగాన్ని అందుకోలేకపోతున్నారు. దానితో భీముడు విజృంభించి కుంతీదేవిని తన వీపుపై ఎక్కించుకుని ధర్మరాజుని అర్జునుడిని తన 2 భుజాలపై కూర్చోబెట్టుకుని నకుల సహదేవులిద్దరినీ అవలీలగా 2 చేతులతో పైకెత్తి పట్టుకుని వాయువేగంతో మహాభేకరుడై సాగిపోయాడు. ఆ మరు నిమిషంలోనే లక్షాగృహ దహన అగ్నిజ్వాలలు పైకి లేచి విశాల ఆకాశాన్ని వెలుగులతో నింపేశాయి. ఆ మరుసటి రోజు ఉదయానికి లక్కగృహం, ఆయుధాగారం తదితర భవనాలు అన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతై బూడిదైపోయాయి. ప్రజలందరూ ఆ ప్రదేశం చుట్టూ గుమికూడి కాలిపోయిన ఆ భవన శిథిలాలను తొలగిస్తూ పాండవుల మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు. ఇంతలో కనకుడు కూడా అక్కడికి చేరుకొని ఏమీ తెలియని వాడిలా ప్రజలలో ఒకటిగా కలిసిపోయి పాండవులు తప్పించుకు వెళ్లిన ఆ సొరంగ మార్గాన్ని ఎవరికీ కనబడకుండా బూడిద పోగులతో మూసివేశాడు. పాండవుల శరీరాల కోసం వెతుకుతూ కుప్పలుగా ఒకదానిపై మరొకటి పడి ఉన్న భవంతి గోడలను తొలగిస్తున్న వారణావర్త పౌరుల కంటికి పురోచనుడు, పాండవులకు గూఢచారిగా అతను నియమించిన ఆటవిక మహిళ, తన 5 పుత్రుల శరీరాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. మంటల్లో పడి బాగా కాలిపోయి అనిర్దిష్ట రూపంలో ఉన్న ఆ మృతదేహాలను చూసిన ప్రజలు ఆ శరీరాలు కుంతీదేవి పాండవులవే అయ్యుంటాయని భావించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది. వారంతా కన్నీరు మున్నీరుగా రోదించారు. ఇదంతా చూసిన కనకుడు హస్తినాపురానికి వెళ్లి పాండవుల క్షేమవార్త విదురుడికి చేరవేసి ఆయనకు అమితానందం కలిగించాడు. ఆ తరువాత పాండవుల మరణ సమాచారం ధృతరాష్ట్రుని చెవిన పడింది. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా అయ్యో అంటూ కేకలు వేస్తూ పెద్దగా రోదించాడు. మరు నిమిషంలోనే ఆ వార్త అంతఃపురమంతటా వ్యాపించింది. అది విని గాంధారితో సహా భీష్మ, కృప, ద్రోణాచార్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలు నిజం తెలిసిన విదురుడు కూడా బాధపడినట్టు నటించాడు. ఆ వార్త విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ అఖండ భారతావనికంతటికీ నేనే సార్వభౌముడిని అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన పాండవులు భాగీరథి నది దాటి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నమయ్యింది. ఆకలితో మరింతగా అలసి సొలసి వసివాడిన అన్నదమ్ములను, కుంతీదేవిని మోసుకుంటూ భీమసేనుడు యథావిధిగా వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. సాయంకాల సమయానికి వారందరూ ఒక వటవృక్ష చల్లని నీడలో విశ్రాంతి తీసుకున్నారు. భీముడు అంతలో తల్లి, సహోదరుల దాహం తీర్చాలని అనుకుని ఆ ప్రదేశంలో మంచినీటి ఆచూకీ కోసం వెతికాడు. కాని తనకి దగ్గరలో ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దానితో భీముడు వాళ్ళు విశ్రాంతి తీసుకున్న వటవృక్షం పైకెక్కి చుట్టూ పరిశీలించగా ఆ ప్రదేశానికి దగ్గరలో ఓ మంచినీటి మడుగు కనిపించింది. దానితో భీముడు చెట్టుపై నుంచి కిందికి దిగి ఆ మడుగు దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకుని తిరిగి అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. భీముడు వచ్చేసరికి పాండవులు, కుంతీదేవి ఒకరి చేతులపై మరొకరు తలలు పెట్టుకుని ఆదమర్చి నిద్రపోతున్నారు. అది చూసిన భీముడు అయ్యో భగవంతుడా, ఇదేం దుస్థితి! రాజభవనాలలో సకల భోగాలు అనుభవిస్తూ పట్టు పరుపులపై నిద్రించేవారు ఈరోజు
ఇలా ఈ కారడవిలో క్రూర మృగాలు సంచరించే వేళ ఏమాత్రం స్పృహ లేకుండా కటిక నేలపై ఒళ్ళు మరచి నిద్రిస్తున్నారే అంటూ బాధపడి దీనంతటికీ కారణం ఆ ధృతరాష్ట్రుడు తన పుత్రులతో కలిసి ఇంతటి అధర్మానికి పాల్పడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో నేనే నా సహోదరులను తల్లిని రక్షించుకోవాలి అని అనుకుని నిద్రిస్తున్న పాండవులకు రక్షణగా అత్యంత జాగరూకతుడై వారికి కాపలాగా నిలుచున్నాడు. అయితే అదే అడవిలో ఒక చెట్టు కొమ్మపై గాఢంగా నిద్రిస్తున్న హిడింబాసురుడు అనే రాక్షసుడు పాండవుల ఉనికిని పసిగట్టి ఒక్కసారిగా తన కళ్ళు తెరచి అమాంతం ఆ చెట్టుపై నుంచి కిందకు దూకి జూలు విదిలించాడు. పాండవులు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటి విషయాలన్నీ ఆ రాక్షసుడు తన రాక్షస మాయతో వారి దగ్గరకు వెళ్లకుండానే తెలుసుకున్నాడు. తరువాత ఆ అడవిలోనే విహరిస్తున్న తన చెల్లి హిడింబిని పిలిచి, సోదరి, ఇక్కడకు దగ్గరలో ఉన్న ఒక వటవృక్ష నీడలో కొంతమంది నరులు యథేచ్ఛగా నిద్రిస్తున్నారు. అసలు ఇటువంటి కారడవిలో సాధారణ మానవులకెవరికైనా నిద్ర పడుతుందా? వారి శరీరాలను చీల్చి బలిష్టమైన కండలను కొరికి రక్తాన్ని పీల్చి వారిని సంతృప్తిగా ఆరగించి అమితానందాన్ని పొందుతాను. నువ్వు వెనువెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నీ మాయతో వంచించి వారిని ఇక్కడికి తీసుకుని రా. వారికి ఇదే ఆఖరి రోజు కావాలి అంటూ గట్టిగా నవ్వాడు. సోదరుడి ఆజ్ఞతో హిడింబి పాండవులు విశ్రమించిన ప్రదేశానికి చేరుకుని వారికి సమీపంలో ఉన్న దట్టమైన పొదల చాటున నిలబడి వారినే తీక్షణంగా పరిశీలిస్తోంది. అక్కడ విశాల ఛాతి, బలమైన బాహువులతో అతి మనోహర రూపంతో పాండవులకు రక్షణగా నిలబడి ఉన్న భీమసేనుడిని చూసి హిడింబి తనను తాను మర్చిపోయింది. భీముడి వైపే చూస్తూ ఏమాత్రం కదలకుండా అలాగే శిలలా నిలబడిపోయి ఉంది. తన మనసులో, ఆహా, ఇంతటి అందగాడు ఈ భూమి మీద మరొకడు ఉంటాడా? వీరిని చంపి తినడం వల్ల మా అన్నకు కలిగే ఆనందం క్షణకాలం మాత్రమే. కాని నేను ఈ మహాబలశాలిని వరించి జీవితాంతం ఇతనితోనే సుఖంగా జీవించవచ్చు. ఆ దుష్ట రాక్షసుడైన హిడింబాసుడి కోరిక నెరవేరనివ్వను అని అనుకుని అత్యంత సౌందర్యవతి అయిన ఒక మాయారూపాన్ని ధరించి భీముడి ముందుకు వెళ్ళి, మానవోత్తమ, ఎవరు నువ్వు? ఇలా ఈ అరణ్యంలో ఎందుకు ఉన్నావు? ఈ కారడవిలో ఏ చింతా చీకు లేకుండా నేలపై నిద్రిస్తున్న వీరెవరు? బహుశా వీరికి తెలియదనుకుంటా ఇది క్రూర రాక్షసులు సంచరించే ప్రదేశమని. పాపాత్ముడు హిడింబాసురుడు ఈ అరణ్యానికంతటికీ అధిపతి. మిమ్మల్ని సంహరించమని అతడే నన్ను ఇక్కడికి పంపాడు. కాని నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరే నా భర్త అని నిశ్చయించుకున్నాను. నన్ను స్వీకరించిన ఎడల మిమ్మల్ని సురక్షితంగా ఇక్కడి నుంచి బయటపడవేస్తాను. నాతో రండి, మనమిద్దరం ఈ లోకాన్ని మరచి హాయిగా స్వర్గ సుఖాలలో తేలియాడుదాం అని అంది. అదంతా విన్న భీముడు ఒక్క క్షణం ఆశ్చర్యపడి మృదువుగా హిడింబిని మందలిస్తూ, ఓరీ పిచ్చిదానా, సర్వసమర్థుడైన పురుషుడెవడైనా ఎవరో కన్య పిలిచిందని కన్న తల్లిని, అన్నదమ్ములను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లి కామభోగాలను అనుభవించగలరా? ఈ విధంగా అలసిపోయి లోకాన్ని మరచి స్పృహలో లేని ఆత్మీయులందరినీ విడిచి నీతో వచ్చి వినోదించడానికి నేనేమైనా మంచి చెడుల విచక్షణ తెలియని భ్రష్టుడనుకున్నావా? అనవసర మాటలు కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అయినా హిడింబి తన పట్టు విడవలేదు. మహావీర, నా మాట వినండి. హిడింబాసురుడు అత్యంత ప్రమాదకారి. అతడు ఇక్కడికి రాకముందే మీ వారందరినీ వేరొక చోటుకి తీసుకువెళ్లి వారికి ప్రాణాపాయం కలగకుండా కాపాడగలను. త్వరగా వారిని నిద్రలేపండి అని అంది. అది విన్న భీముడు అంటూ పెద్దగా నవ్వి, ఎంత మాట! నీ సోదరుడు వస్తున్నాడని భయపడి హాయిగా నిద్రిస్తున్న నా తల్లికి, సహోదరులకు నిద్రాభంగం కలగజేయమంటావా? ఒక్క హిడింబాసురుడే కాదు, సమస్త రాక్షస జాతి తరలివచ్చినా ఒక్క క్షణంలో సంహరించగలను. ముందు వెళ్ళి నీ అన్నను ఇక్కడకు తీసుకొనిరా, వాడంతు చూస్తాను అని అన్నాడు. ఎంతసేపటికి చెల్లెలు రాకపోవడంతో ఇక హిడింబాసురుడు వేచి ఉండలేక మరు నిమిషంలోనే భీముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ నిలుచున్న హిడింబి వైపు చూస్తూ, ఓసి హిడింబి, ఈ నరుడిపైన మోహంతో నా ఆజ్ఞనే తోసిపుచ్చి రాక్షస కులానికే కలంకం తెచ్చావు కదా. ఇప్పుడే నీతో సహా ఈ మానవులందరినీ చంపి భక్షిస్తాను అని చెప్పి హిడింబి మీదకు
దూకబోతుంటే ఆమె పెద్దగా ఆర్తనాదం చేసి భీముడి వెనకాల దాక్కుంది. అప్పుడు భీముడు ఆ రాక్షసుడికి అడ్డు నిలచి, ఓరి దుష్ట రాక్షస, నీవంతటి శక్తివంతుడివే అయితే ముందు నాతో తలపడు, తరువాత నిద్రిస్తున్న నా సోదరుల సంగతి చూద్దాం. అయినా అసుర జాతికి కలంకం తెచ్చింది నీ చెల్లెలు కాదు, ఒక మహిళపై బలాన్ని ప్రదర్శిస్తున్న నువ్వు. నా ప్రాణాలున్నంత వరకు ఆడదాని ప్రాణం తీయాలనుకుంటున్నా నీ సంకల్పం నెరవేరనివ్వను. పిడుగుపాటి వంటి నా పిడిగుద్దుల పాటుతో ఇప్పుడే నీ తలను చూర్ణం చేసి నీ శరీరాన్ని ఖండ ఖండాలుగా చీల్చి ఈ అడవి మృగాలకు ఆహారంగా వేస్తాను. అప్పుడు గాని సాధారణ మానవులకు ఈ ప్రదేశంలో సంచరించే అవకాశం ఉండదు అని అన్నాడు. అది విన్న హిడింబాసురుడు కోపంతో రగిలిపోయాడు. తన పిడికిలి బిగించి ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తుకు ఎగిరి భీముడిపైకి దూకాడు. వెంటనే భీముడు ఆ యుద్ధం వలన తల్లికి సోదరులకు నిద్రాభంగం కలిగి మెలకువ వస్తుందేమోనని భయపడి ఒక చేత్తో తన పైకి దూకిన హిడింబాసురుడి చెయ్యిని నొక్కి పట్టుకుని మరొక చేత్తో అతడి నోటిని మూసి జింకను పట్టుకుని లాక్కుపోతున్న సింహంలా ఆ రాక్షసుడిని భీముడు పక్కకు ఈడ్చుకుపోయాడు. వారిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. భూమిలో కూరుకుపోయిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం వేర్లతో సహా పెకిలించి కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను సునాయాసంగా ఎత్తి ఒకరిపై మరొకరు విసురుకుంటున్నారు. వారిద్దరి కాళ్ల కింద నలిగి భూమి దద్దరిల్లిపోతోంది. నేలపై ఉన్న దుమ్ము ఆకాశానికి ఎగిరిపడుతోంది. ఇంతలో ఆ హిడింబాసురుడు ఒక్కసారిగా భీముడి తలను తన చేతుల మధ్య అదిమిపట్టి దిక్కులు పిక్కటిల్లేలాగా గట్టిగా సింహనాదం చేశాడు. ఆ కర్ణ కఠోర ధ్వని విని చెట్టు కింద నిద్రిస్తున్న పాండుకుమారులు కుంతీదేవి మేల్కొన్నారు. తమకు అల్లంత దూరాన తలపడి పోరాడుతున్న భీమ హిడింబాసురుల పోరాటాన్ని, తమ ముందు అతిలోక సౌందర్యంతో వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ నిలుచుని ఉన్న హిడింబిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే కుంతీదేవి హిడింబి దగ్గరకు వెళ్లి ప్రశాంత స్వరంతో, ఓ సుందరీమణి, ఎవరు నీవు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగింది. దానితో హిడింబి వారికి జరిగిన విషయమంతా వివరించి చెప్పింది. ఆ తరువాత పాండుకుమారులు కుంతీదేవి భీమ హిడింబాసురుల భయంకర యుద్ధ ధోరణిని పరిశీలించి కొంతసేపటి వరకు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత అర్జునుడు మెల్లగా భీమసేనుడిని సమీపించి, సోదరా భీమా, సమయం మించిపోతోంది. రాత్రి సమయాన రాక్షసుల శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా సమయం కాకముందే త్వరగా ఈ రాక్షసుడిని సంహరించాలి అని హెచ్చరించాడు. ఆపై భీమసేనుడు విజృంభించి ఆ రాక్షసుడి పాదాలను దొరకబుచ్చుకొని అటూ ఇటూ తిప్పి నేలకేసి కొట్టి వాడి నోటి నుంచి రక్తం కక్కించాడు. అయినా వదలకుండా పక్కనే ఉన్న బండరాతిపై పడవేసి వెన్నెముక విరగ్గొట్టి గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు. దాంతో ఆ హిడింబుడు గట్టిగా అరచి నేలమీద పడి స్పృహ తప్పి నిర్జీవుడై మరణించాడు. ఆ తరువాత పాండవులు కుంతీదేవి అర్జునుడి మాట ప్రకారం ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న నగరం వైపుగా ప్రయాణమయ్యారు. అయితే హిడింబి కూడా వారి వెంటే బయలుదేరింది. అది చూసిన భీముడు ఆగి హిడింబి వైపు చూస్తూ, అక్కడే ఆగు, రాక్షసులు వారి వైరాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. వివిధ రకాల మాయోపాయాలతో వంచించి మోసం చేసి ఎప్పటికైనా వారి పగ తీర్చుకుంటారు. నాకు నీపై అనువంతైన నమ్మకం కలగడం లేదు, ఇక్కడే ఆగిపో అని అన్నాడు. ఆ మాటలు విన్న హిడింబి కుంతీదేవి దగ్గరకు వెళ్లి, తల్లి, నేను మీ పుత్రుడు భీమసేనుడిని చూసిన మరుక్షణమే అతడే నా భర్త అని నిశ్చయించుకున్నాను. ఇతడి కోసం తోడబుట్టిన అన్నని, సొంత కుటుంబాన్ని వదులుకొని మీ చెంతకు వచ్చాను. ఇప్పుడు వీరు నన్ను స్వీకరించకపోతే నాకు మరణం తప్ప వేరొక గత్యంతరం లేదు. వీరు నన్ను వరించిన మరుక్షణమే నేను మీ మనసులోని కోరికలన్నింటినీ నెరవేర్చగలను. నేను భూత భవిష్యత్ వర్తమాన సంఘటనలన్నింటినీ అవలీలగా తెలుసుకోగలను. మీకు ఇప్పుడొక భవిష్యత్ సంఘటనను చెబుతా వినండి. ఇక్కడికి కొంత దూరంలో ఒక సరోవరం ఉంది. శాలిహోత్ర మహాముని అత్యద్భుత తపశ్శక్తి వల్లనే ఆ సరోవరం ఉద్భవించింది. ఆ కొలను తీర్థం తాగిన వారికి ఆకలి దాహాలు ఉండవు. మీరు అక్కడికి చేరుకున్న తరువాత వ్యాస మహర్షి అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తారు అని అంది. హిడింబి మాటలకు కుంతీదేవి ఆనందపడి భీముడి దగ్గరకు వెళ్లి, భీమా, నీకోసం తన వాళ్ళందరినీ కాదని వచ్చిన కన్యను కాదనడం ధర్మం కాదు. నువ్వీ కన్యను వివాహమాడి కురువంశాభివృద్ధి గావించు అని ఆజ్ఞాపించింది. భీమసేనుడు కుంతీదేవి మాటలకు అంగీకరించాడు. కాని హిడింబికి ఒక బిడ్డ జన్మించేంత వరకు మాత్రమే తనతో కలిసి ఉంటారని నియమం పెట్టాడు. దానికి హిడింబి సంతోషంగా అంగీకరించి భీమసేనుడిని వివాహమాడింది.
ఆ తరువాత వారందరూ శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించారు. మరుసటి రోజు ఉదయానికి హిడింబి చెప్పినట్టుగానే వ్యాసముని అక్కడికి వచ్చారు. వ్యాసుడిని చూసిన కుంతీదేవి పాండుపుత్రులు వినయంగా ఆయనకు నమస్కరించి ప్రణామం చేశారు. వ్యాసుడు వారందరినీ ఆశీర్వదించి కుంతీదేవిని ఓదారుస్తూ, ఆ ధృతరాష్ట్రుడు కొడుకుల మీద మమకారంతో మిమ్మల్ని వారణావర్తానికి పంపి కష్టాల పాలు చేశాడు. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి. నీ జ్యేష్ఠ కుమారుడు యుధిష్ఠరుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. అతడు అత్యంత పరాక్రమవంతులైన తన నలుగురు సోదరుల సహాయంతో అధర్మపరులందరినీ నిర్జించి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు అని ధైర్యం చెప్పి పక్కనే ఉన్న హిడింబి వైపు చూస్తూ, ఈ హిడింబి అసలు పేరు కమలపాలిక. ఈమెకు అతి త్వరలో ఓ కుమారుడు జన్మించనున్నాడు. అతడు మహాబల పరాక్రమశాలి. ఆపద సమయంలో అతడు మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షిస్తాడు. కొంతకాలం మీరిక్కడే నివసించి ఆ తరువాత ఏకచక్రపురం నగరానికి చేరుకొని అక్కడ అతి రహస్యంగా బ్రాహ్మణ వేషధారులై గడిపి నా రాక కోసమై నిరీక్షించవలెను. నేను అక్కడికి వచ్చి తరువాత మీ కర్తవ్యాన్ని వివరిస్తాను అని చెప్పి పాండుకుమారులను ఆప్యాయంగా కౌగిలించుకుని వారందరికీ వీడ్కోలు చెప్పి వ్యాసమహర్షి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత పాండవులు కుంతీదేవి శాలిహోత్ర మహాముని ఆశ్రమంలోనే కొంతకాలం నివసించారు. భీమసేనుడు హిడింబిల ప్రేమకు గుర్తుగా హిడింబి గర్భాన అతి భయంకర రూపంతో, వజ్రం లాంటి శరీరంతో, నిప్పు కణాలాంటి కనులు, వాడి కోరలతో వారికి ఒక రాక్షస శిశువు జన్మించాడు. ఆశ్చర్యకరంగా అతడు పుట్టిన మరుక్షణమే యవ్వనవతుడయ్యాడు. భీముడు హిడింబి ఆ కుమారుడికి గదోద్గజుడు అని నామకరణం చేశారు. గదోద్గజుడు రాక్షస మాయ విద్యలన్నిటినీ అవపోసన పట్టాడు. అనేక అస్త్రశస్త్రాలను, మంత్రసిద్ధిని పొంది అపార పిశాచ రాక్షస వర్గానికి అధిపతి అయ్యాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు గదోద్గజుడు పాండవులందరి సమక్షంలో భీముడితో, పితృదేవా, ఇప్పటి నుండి నేను ఈ రాక్షస గణాలతో కలిసి రాక్షస లోకమైన మాయాద్వీపంలోనే నివసించాలని అనుకుంటున్నాను. మీకు నా అవసరం ఎప్పుడు వచ్చినా నా నామం స్మరించి నన్ను పిలిచిన మరుక్షణమే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను. నా ఈ సంకల్పానికి అనుమతివ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అని అన్నాడు. పాండుకుమారులు కుంతీదేవి ఆ అభ్యర్థనకు అంగీకరించి గదోద్గజుడిని ఆశీర్వదించారు. దానితో గదోద్గజుడు వారందరికీ వీడ్కోలు చెప్పి తల్లిని, రాక్షస గణాలను తీసుకుని అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత పాండవులు కొంతకాలం శాలిహోత్ర ముని వద్ద ఎన్నో నీతి, ధర్మశాస్త్ర రహస్యాలను అవగాహన చేసుకుని ఆ మునీశ్వరుని ఆశీస్సులు పొంది క్రమక్రమంగా విదర్భ, మర్ధ్య, త్రిగర్త రాజ్యాలను దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ నారచీరలు కట్టి, బ్రాహ్మణ వేషం ధరించి, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి, భైక్షుక వృత్తిని చేపట్టి ఆ గ్రామంలోని ఒక గృహస్థుని ఇంటిలో వసతి ఏర్పరచుకున్నారు. అక్కడ ప్రతిరోజు పాండవులు భిక్షకు వెళ్లి సంపాదించిన ఆహారాన్ని కుంతీదేవికి అప్పగించడం, కుంతీదేవి ఆ ఆహారాన్ని 2 భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని భీముడికి పెట్టి మరొక భాగాన్ని వారైదుగురు తిని సరిపెట్టుకునేవారు. గంభీర వేదాధ్యాయన ఘోషతో ఆ మందిర ప్రాంగణాలలో దివ్య పురుషుల వలె ప్రకాశిస్తున్న ఆ రాకుమారులను చూసి ఆ గృహస్థులెంతో ఆప్యాయతతో భిక్షాన్నాలతో ఆదరించారు. పాండవులను చూసి ఆ గృహస్థులందరూ సమస్త లోకాలను పరిపాలించగల తేజోశక్తి ఉన్న ఈ మహాపురుషులు ఇలా యాచక వృత్తి చెయ్యడం ఎంత దుర్భరమో కదా అంటూ నిట్టూర్చేవారు. ఇలా ఓ రోజు ధర్మార్జున, నకుల, సహదేవులు భిక్షాటన కోసమై బయటకు వెళ్ళగా భీమసేనుడొక్కడే ఇంటిలో నిదురిస్తున్నాడు. అప్పుడు పాండవులకు ఆశ్రయమిచ్చిన గృహస్థు మందిరంలో నుంచి ఒక హృదయ విదారకమైన ఆక్రందన ధ్వని వినిపించింది. కుంతీదేవి ఆ ఆక్రోశం విని భయపడి వెంటనే నిద్రపోతున్న భీమసేనుడికి మెలకువ కలిగించింది.